నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణ బీజేపీలో వర్గపోరు అనేది సమసినట్టేనా? నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి పార్టీ కోసం పనిచేసే రోజులు రాబోతున్నాయా? మరి ఏపీలో దోస్తానా, తెలంగాణలో వేరు పోటీ, ఏ మెసేజ్ వెళ్ళబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ మెంబర్, అలాగే మోదీ టీంలో కోర్ మెంబర్గా పనిచేసిన తుర్కా నరసింహులు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. నరసింహులు గారు నమస్తే. రెండు అంశాలు, ఒకటి ఏపీలో దోస్తానా, ఇక్కడేమో దూరంగా ఎవరికి వారే యమునా తీరే అనేది. మొన్న బండి గారు ప్లస్ ఈటెల గారి మధ్య దోస్తానా అంతా ఏంటిది కడుపులో కత్తులు దాచుకొని పైకి మాత్రం నవ్వుకుంటా ఏదో అలాయ్ బలాయ్ అనుకున్నారు అన్న వాదం ఒకటి తెర మీదకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఎలా ఉంది అసలు? తెలంగాణ బీజేపీ ఏదమ్మా ఓపెన్ డోర్ చేస్తాం మేము. మేము ఓపెన్గా చూస్తే అందరూ మా పార్టీలోకి వస్తారు, అందరూ మా పార్టీలోకి వస్తారు. ఎట్లా లీడ్ చేయాలని అది ఆలోచిస్తుంటారు. అది ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. చాలామంది వస్తారు, ఎట్లా వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఉన్న వాళ్ళని కూడా మీరు అన్నట్టుందంటే మీరు ఏమంటారు ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఏదో అంటారు, కడుపులో కత్తులు దాచుకొని పైకి అలాయ్ బలాయ్ అన్నారు అనేసి. కడుపు లేదమ్మా. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు విస్తృతమైన సిద్ధాంతాలు, ప్రజలకు ఉపయోగపడే సిద్ధాంతాలు, విస్తృతమైన సిద్ధాంతాలు, చాలా విధానాలు, నినాదాలు, ఆచరణలు ఉంటాయి. ఆచరణలు అన్ని కలగొల్పుకొని మానసికంగా సంఘటితంగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము అందరం సంఘటితంగా ఉన్నాము. మీరు అంటే గ్రూపులు లేవు, కత్తులు లేవు, కటార్లు లేవు, ఏం లేవు. లేని మాకు పోయకండి మీరు. మీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా? చేస్తాం. ఎందుకంటే పోస్టర్లు రిలీజ్ చేసుకుని అది అయిపోయింది. అది అయిపోయిన అయిపోయిన పెళ్లికి డబ్బులు మీరు పదవి ఇచ్చి ఆయనకు దొరికండు అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో అక్కడ సైకోగా ఉంటూ దొరికండు అయిపోయింది. అది ఒక్కడు అధ్యక్ష పదవి కోసం ఏ రేంజ్ లో ఫైట్ జరిగిందో చూసాము. దానికి ఎవరు అనూహ్యంగా తెర మీదకి వచ్చారో చూసాము. ఇప్పటికీ కూడా ఇద్దరు బీసీ బిడ్డల మధ్య జరుగుతున్న ఫైట్. అధ్యక్షుడు నేను కూడా కావాలని కోరుకుంటున్నా. మాకు ప్రతి ఒక్క కార్యకర్త మీరు చూడండి, అది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ పాయింట్ మీరు పట్టుకోండి. టీడీపీ అధ్యక్షుడు కావాలని ఎవరు కోరుకుంటారమ్మా? ఆయన కొడుకు కోరుకుంటాడు, ఆయన కొడుకు కోరుకుంటాడు, అంతేగా. లేకపోతే ఆయన మనోడు కోరుకుంటాడు. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, అంతే కదా. మరి మా దాంట్లో ఎవరు కోరుకుంటారు? ఎవరైనా కోరుకోవచ్చు. ఆశ ఉంటుంది కదా, మాకు ఖచ్చితంగా ఆశ ఉంటుంది. నాకు కూడా అర్థం ఎప్పుడో ఒకసారి బీజేపీ అధ్యక్షుడు నాకు ఉంటుంది కదా, ప్రతి కార్యకర్తకు ఉంటుంది కదా. ఎఫిషియెంట్ కార్యకర్త, నిష్కల్మషమైన కార్యకర్తకు, కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఒక్కరికి ఉంటుంది, ఈయనకుంటుంది, వానకుంటుంది అని మీరు ముద్ర వేయకండి. ఎవరికైనా ఉంటుంది అది ఆశ. ఎందుకంటే మీరు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉంటారమ్మా, ఎస్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. ఆడ ఓసీ వాళ్ళకు బీసీ వాళ్ళకు మాకు ఆశ ఉండదు. అది ఎస్సీలో యాక్టివ్గా ఉన్న ఎస్సీ కార్యకర్త లీడర్కి మొత్తం అరే నేను ఒక ఎమ్మెల్యే కాబట్టి మా ఎస్సీ నేను చాలామంది లీడర్ తయారవుతాడు. ఎస్సీలో కూడా చాలామంది ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో, ఎస్సీ నియోజకవర్గాలలో చాలామంది ఎస్సీ వాళ్ళు లీడర్గా తయారవుతారు. ఎందుకంటే ఎస్సీ వాళ్ళు ఎక్కువ తయారవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటుంది. అది అన్న ఈసారి కాంగ్రెస్ టికెట్ వస్తూ, లేదా కాంగ్రెస్ రెబల్ చేస్తున్నావు, బీజేపీ టికెట్ వస్తుంది, బీజేపీ ఇంతమంది లీడర్స్ తయారవుతారు ఎస్సీలో. ఎప్పుడు ఎక్కడ? ఎస్సీ నియోజకవర్గంలో. అదేవిధంగా మా పార్టీలో కూడా చాలామంది లీడర్ తయారవుతారు ఇట్లా. ఎందుకు అందరికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామంది మిగతా కుటుంబ పట్ల కారు కాబట్టి ఏంటంటే ఊరికే అధ్యక్ష పదవి కోసం పోటీ పడగానే అది అందరు పోటీ పడతారు. అది అందరికి హక్కు ఉంటుంది అధ్యక్ష పదవి వచ్చారు. దాని టార్గెట్ పెట్టి బయట ఉన్నట్టు మీరు అలాగే నేతలంతా ఒక తాటిపైకి వచ్చినట్టేనా? ఒక విశాలమైన భావజాలం వల్ల ప్లాట్ఫామ్ ఉంటుంది. చిన్న అభిప్రాయ భేదాలను కుటుంబం లెక్క అందరం మేము కలిసి ఉంటాం. అది అంటే మా ఉమ్మడి శత్రువు విదేశీయత. మా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ చేసిన దేశద్రోహమైన కార్యక్రమాలు కానీ వాళ్ళ విధానాలు కానీ. నిన్న అరే వందే మాత్రం కూడా పాడదాన్ని సిగ్గైందమ్మా వాళ్ళకు. చూడలేదా మొన్న టీవీలో చూడలేదు? వందే మాత్రం వాళ్ళ పార్టీలతో మనల్ని కంపేర్ చేయడం మాది దేంట్లోనే క్లారిటీ ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఉంటే చిన్న ఉంటాయి గంతవరకు. కానీ మేము అందరం ఒకటే ప్లాట్ఫామ్ ఉంటాము, ఒకటే కావచ్చుంటే ఒక్కొక్కరికి ఒక విద్య వస్తుంది. భీముని గదా విద్యం వస్తుంది, అర్జున్ బాణ విద్యం వస్తుంది, అశ్వయుధం విద్యంకి వస్తుంది. అట్లా మేము నానా రకాలుగా పోతాం. మేము ఒకటే కాదు, ఈయనకుండదు ఆయనకి ఉంటుంది, ఆయనకున్నది ఈయనకు ఉండాలని ఏం లేదు మా దాంట్లో. కావచ్చుందా అందరం మేము ప్లాట్ఫామ్ ఉంటాం. మా ఉమ్మడి శత్రువుతో మేము పోరాడతాం, గెలుస్తాం, అధికారం చేస్తాం. ఓకే, అంటే మీ దాంట్లో క్యాస్ట్ పాలిటిక్స్ ఏం లేవంటారా? అమ్మా నువ్వు మంచిగా అడుగుతున్నావు కదా. మన భారతీయ సమాజమే కుల వ్యవస్థ సమాజం ఏర్పడదు. అది ఎవడు పుట్టిండో ఏందో ఏం చేయించినా కానీ కేవలం మన భారతీయాల ఇది ఒక్కటే మనకు మచ్చ.
మాకు బాధపడుతున్నామ్మా. మీరు అన్నట్టుగా క్యాస్ట్ అని బాధపడది, వేరే పార్టీ బాధపడవు. క్యాస్ట్ వల్ల మన సమాజం అంతా విడిపోయింది, ఇంత బాధపడుతుంది. విదేశీలో పోయింది, విదేశీలో బానిసత్వం అయింది. మొగుళ్ళు పరిపాలించారు, ముస్లిమ్స్ పరిపాలించారు, 1000 సంవత్సరాలు విదేశీలు, బర్బన్లు, పర్షియన్లు, తురుస్కులు పరిపాలించారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మనలో వైషమ్యాలు. తర్వాత వీడిని వాడిని పెళ్లి చేసుకోడు, వాడిని వీడి పెళ్లి చేసుకోడు, వీడిని వాడి పెళ్లి చేసుకోడు. హిందూ సంఘటన కావాలని చెప్పేసి మాకు బాధ ఉంటుంది, మా వాళ్ళకు బాధ ఉండదు. ఎందుకంటే మీరు సంఘటనే మా సమాధానం అని ఎట్లా సంఘటన చేయాలి, ఎట్లా కలిసి ఉండాలి, ఎట్లా కుల విషయం పోవాలి, ఎట్లా కుటుంబ పార్టీలు పోయినప్పుడే కులానికి ఒక కుటుంబ పార్టీ ఉంది, కుటుంబం అట్లా అవన్నీ పోవద్దు, అవన్నీ ఉండొద్దని మా విధానాలు అట్లా ఉంటాయి అంటుంది. సంఘటన కావాలి, ఇది ఒక కుల పార్టీ కాదు, కుటుంబ పార్టీ కాదు, ప్రాంత పార్టీ కాదు అని చెప్పేసి అందరూ సంఘటన కావాలి అనే భావజాలంతో అంటే అన్నారు కదా. కులం అంటే అయితే మీరు కొంత మా దాంట్లో అంటే చెప్పు, అదే ఆడికొస్తానండి మా చెప్ప ఆడికొస్తా మీరు చెప్పేదానికి వస్తా. అయితే మనము ఈ కుల వివక్షణ సమాజంలో కొంత ఉంటుంది, కొంత ఖచ్చితంగా కొంత ఉంటుంది, అంత ఉంటుందని చెప్పలేదు. మిగతా వాటిలో పడితే చాలా తక్కువ ఉంటుంది, మాకు కొంత ఉంటుంది, అసలు ఉండదని చెప్పేంత నేను ధైర్యం నాకు లేదు. అర్థమైందిగా మీకు? కొంత ఉంటుంది, ఇంకా అది కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ కావాలి పోవాలని చెప్పేసి ఒకసారి పోదు. ఎందుకంటే ఇలా అమెరికా వచ్చిన 300 సంవత్సరాల తర్వాత అమెరికా ఇట్లా అయిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు కూడా మనకు మొన్నగా స్వతంత్రం వచ్చింది, 70 సంవత్సరాలు కదా. 100 సంవత్సరాలు వైషమ్యాలు, కుల వైషమ్యాలు, వీడిని వాడు గుడికి రానియకపోయేది, వీడి గుడికి రానిపోయేది, గుళ్ళకి రానియకుండా దళితులను దూరంగా చేసేది. జాషువా గారి పద్యం అంటాడు, అసలు దళితులు పోదామంటేనే టెంపుల్ రాకుండా జాషువా పద్యం చేస్తాడు. అమ్మా ఓ గబ్బిలమా, పూజారు లేనివాడు చెప్పమ్మా, ఆలయాన నీవు వేలాడు గబ్బిలమా, ఆలయాన నీవు వేలాడు వేల శివునీకు కొంత చేరు ఉండు మౌని కగరాగ్ని, పూజారు లేని వాళ్ళు చెప్పమ్మని చెప్పేసి ఎవరంటాడు? జాషువా అంటాడు. బాధపడతాడు జాషువా గారు. ప్రతిమల పెళ్లి చేయుటకు 100 వేయులు వహింతురు గాని, దుఃఖితమతులైన పేదల పతికీరుల మెతుకు విదల్పది భారత మేదిని. 33 కోట్లు జనాభా పెట్టుకుంటారు. మా భాగ్యహీనులకు దళితులకు లేదని చెప్తా అది మేము సర్దుకొని మేము కంటెస్ట్ మేము బాధపడతాం. అది మాకు కూడా ఏ కమ్యూనిస్టులకు ఉండదు, ఏ కాంగ్రెస్కి ఉండదు, ఏ పార్టీలకు ఉండదు. వాళ్ళకి ఏం విభజన కావాలి, ఒక కుల పార్టీకి ఆ కులం గురించి పెట్టాలి, ఇంకో కుల పార్టీకి మా కులం కావాలని చెప్పేసి కేసీఆర్ అంటాడు. మేము పరిపాలించాలని, దీన్ని మొత్తం రాచకోట రాజ్యాన్ని చేయాలని ఈయన అంటాడు. అట్లా కాంగ్రెస్ అంటే ముస్లిం, కాంగ్రెస్ అంటే రెడ్డిని వాడంటాడు. అట్లా కాబట్టి మేము అట్లా బాధపడతాం. మీ వాళ్ళకి బాధ ఉండదు, ఎందుకంటే వాళ్ళు విడగొడతారు కదా. మేము కలుస్తారు కాబట్టి మాకు బాధ ఉంటుంది, కలపాలి కాబట్టి మాకు బాధ ఉంటుంది. కాబట్టి మాకు అంతో ఇంతో మా దాంట్లో కనపడ్డా కానీ మా మౌలిక సిద్ధాంతం అనేది బాధపడే సిద్ధాంతము, సంఘటితపరిచే సిద్ధాంతము, కులాలని కలిపే సిద్ధాంతము, సమాజాన్ని కలిపే సిద్ధాంతము భారతీయ జనతా పార్టీ. మిగతా విడగొట్టే పార్టీని చెప్పగలుగుతాం గుండె విచ్చి తెచ్చుకొని. పార్టీ నుంచి అంటే పార్టీ జెండాను మొదటి నుంచి పట్టుకున్న వ్యక్తి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇంపార్టెన్సా, పక్క పార్టీ నుంచి వచ్చిన స్ట్రాంగ్గా నిలబడ్డ వ్యక్తి, పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఇంపార్టెంటా అంటే బండి సంజయ్ గారు వర్సెస్ ఈటెల రాజేందర్ గారిలో సమర్థ నాయకుడు ఎవరు అన్న ఒక ప్రశ్న ఇప్పటికీ రైజ్ అవుతూనే ఉంది. అంటే ఇద్దరు ప్రూవ్ చేసుకున్న లీడర్సే, ఇక్కడ ఎవరు ప్రూవ్ చేసుకోలేదు అని చెప్పడానికి లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. మరి బండ ఈటెల అని అంటే ఏ సమాధానం చెప్తారు? బండి ఈటెల మేము కాంపిటీషన్ ఏమి ఉండదు దాంట్లో. పార్టీలో అవసరం కొద్దీ వాళ్ళని అక్కడ పెడతారు, ఆ టైంకి వాళ్ళని పెడతారు, ఈ టైంకి ఎక్కడ పెడతారు, ఏ టైంకి ఎక్కడ పెట్టారో అక్కడ పెడతారు. రాజసింగ్ గారు అక్కడ మంచిగా పనికొస్తారు. ఎక్కడ రాజసింగ్ ఓల్డ్స్లో మంచిగా పని క్యారీ అంటాడు. ఆ మాట మాకు రావు కదా. అక్కడ మన ప్రజల్లో ఉద్యమాలు చేస్తూ ఇంకో తర పనికొస్తారు. తెలంగాణ భగవంతుడు పనిచేస్తూ ఇంకొకటి పనిచేస్తారు. హిందుత్వం భారతీయతను పుణికిపుచ్చుకొని చిన్నప్పటి నుంచి మొత్తం డి అంటే డి అనుకుంటూ వాళ్ళ నాయకత్వం హోదా పనిచేస్తుంది. కాబట్టి ఓరికి కంపేర్ చేయడం, అర్జునుడు మంచోడా గొప్పడా, భీముడు గొప్పడా మీ ఆడ చెప్పగలుగుతామని చెప్పండి. ఆ క్వశ్చన్ ఇస్తే ఇంకోటి ఈటెల రాజేందర్ గారికి మీరు వెనక నుంచి ఈటెల రాజేందర్కి మౌలికమైన బీజేపీ సిద్ధాంతాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఈటలకు ఊకే అదే అంటారు, ఈటెల రాజేందర్ గారికి కొత్తగా వచ్చారు ఈటెల రాజేందర్కి సిద్ధాంతాలు అని ఎందుకు మీరు అట్లా మాట్లాడతారు? ఆయన క్లియర్గా చెప్తున్నారు కదా. దీన్ దయాళ్ క్లియర్ చెప్తారు, ప్రజాసేవ, ప్రజలకు సేవ చేస్తాడు లీడర్, బీ సర్వెంట్ వై లీడింగ్ అంటాడు. 1000 రకాల మనస్తత్వాలతో సేవ చేసి వాళ్ళతో కలిసి మమేకమైన పనిచేసిన లీడర్ అంటాడు. లీడర్ 4 రకాలు ఉన్న లీడర్ అంటారు. అట్లా ఇన్ని రకాలుగా ఆయనకు నిర్వచనం. తర్వాత కింది ప్రజలు సేవ చేయడం లీడర్ అంటాడు. భారతీయ అంటే దేశం అంటే మట్టిగా, దేశం మనసులు సేవ చేస్తే దేశం అంటారు. నువ్వు ఎంత సిద్ధాంతం ఎంత గొప్పదైనా, ఆచారం ఎంత గొప్పదైనా కానీ అంతిమంగా ప్రజాసేవ చేసాలి. వీటితో ఎన్ని దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఇప్పుడున్న బీజేపీ లీడర్లలో ఈటెల రాజేందర్ గారికి దగ్గర చూసిన కాబట్టి ఆయన పొందపరిచి చెక్కిన ఓటమి ఒక మొన్న జరిగిన ఎన్నిక తప్పితే ఓటమి ఎరిగిన నేతగా ఉన్నాడు. 2 పర్యాలు మంత్రిగా చేశారు. ప్రజా సమస్యల మీద పోరాడాడు, ఉద్యమంలో నిలబడ్డాడు.
ఆయన ఎన్నికైన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈటెల రాజేందర్ గారు అనేసానంటే ప్రాంతాలకు అతీతంగా, అంటే మన రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయనకు ఫ్యాన్ బేస్ అనేది ఉంది. మరి అలాంటి వ్యక్తిని పెట్టుకొని ఎందుకు ఇంకా బీజేపీ మీనమేషాలు లెక్క పెడుతుందంటే ఏం చెప్తారు? ఏ మీనమేషాలు లెక్క పెడతారమ్మా? మీనమేషాలు ఏముంటుంది? ఆయన మా పార్టీ దిక్సూచి అని కానీ, ఈయన సారథ్యంలో పార్టీలు అందరూ దిక్సూచులే, ఎందుకంటే కుటుంబ పార్టీ కాదు, వ్యక్తిగత పార్టీ కాదు. కానీ ఎవరో ఒకరు లీడర్ అయితే ఉండాలి కదా. కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. సారథి ఇంకా ఇతనే, అంటే మీకు సిద్ధాంతం 2.5 ఏళ్ళు ఒకరు, 2 ఏళ్ళు ఒకరు, ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉండాలి. బీజేపీ సిద్ధాంతం. పార్టీని నడిపించే నడిపే సారథి అధ్యక్షుడు ఉంటాడు. ఆ టైంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు మా పార్టీని నడిపించే సారథి రామచంద్రరావు గారు. ఈటల వచ్చినప్పుడు ఈటల రథసారథి అవుతాడు. నేను వచ్చినప్పుడు నేనైతే ఇంకోలు అవుతారు. అది ఇంకోలు అవుతారు. అట్లా పార్టీని నడిపించే రథసారథి అధ్యక్షుడు రథసారిస్తాడు. అట్లా మిగతా వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. కొన్ని కేంద్ర మంత్రి బాధ్యతలు ఉంటాయి, విధక్షేత్ర బాధ్యతలు ఇంకోళ్ళకి ఉంటాయి, రకరకాల బాధ్యతలు ఉంటాయి. పార్టీ నడిపించే రథసారథి అంటే అధ్యక్షుడు. మా భాషలో అధ్యక్షుడు కాబట్టి మేము అందరం గౌరవిస్తాం. అట్లా మాకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నా, వారికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నా దాని డిఫరెన్స్ లేకుండా అధ్యక్షుడు. ఎంపైర్ ఇస్ ఎంపైర్ అంతే. అంటే ఈటెల రాజేందర్ గారు కాకుండా అడ్డుకునేందుకు చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. దీని గురించి ఏమంటారు? మీరు రాజకీయంగా మీకు చెప్తాను కమ్మా, అందరికి అవకాశాలు ఉంటాయి కదా, అందరు రాయిస్తారు కదా, అందరు పోటీ పడుతూ ఉంటారు కదా, అందరు అడుగుతూ ఉంటారు కదా. ఇది కుటుంబ పార్టీ కాదు కదా. అదే కేసీఆర్ పదవి ఎవరు అడుగుతాడు? కేటీఆర్ ఒకడు అడుగుతాడు. అంతే, కేటీఆర్ మనోడు అడుగుతాడు. మా దాంట్లో అట్లా కాదు కదా. ఎన్ని రోజులు అలానే చెప్పుకుంటారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు రాజా సింగ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పొత్తుల విషయానికి కూడా వద్దాము. ఏపీలో ఏమో కూటమిగా కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పనిచేస్తుంది. తెలంగాణకు వచ్చేసరికి మాకు పొత్తులకు సంబంధం లేదు, మా అధిష్టానం చెప్పలే, మేము ఇప్పుడు ఇండివిజువల్గా వర్క్ చేస్తామంటే రాజా సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ దిగంటే ఖచ్చితంగా సీఎం అవుతారు అనేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలి చెప్పండి మరి? ఇప్పుడు రాజసింగ్ గారు పార్టీలో ఉండి మాట్లాడండి, లేకపోతే పార్టీ బాధ్యతను పార్టీలో తీసుకోకపోతే తప్పదు కదా. మీరు పక్కన పెట్టేసినా పార్టీ బాధ్యతతో మాట్లాడ మేమని మాట్లాడమండి. రాజశేఖర్ గారు పార్టీలో ఉండి పార్టీ బాధ్యతతో ఆ మాట అంటే నేను మాట్లాడగలుగుతా వాళ్ళు. అదొకటి. అట్లా అవుతాను. రాజసింగ్ గారు అంటారు వ్యక్తిగతంగా అనవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అట్లా చెప్పండి. అది అట్లయితే మా అధ్యక్షుడు ఆ మాట అంటే మేమన్నా అనగలుగుతాం. ఎందుకంటే మాకు తెలిసి ఉంటుంది కాబట్టి, అధ్యక్ష మనోభావాలు ఏముంటుంది తెలిసింది కాబట్టి, మా పార్టీ ఐడియాలజీ తెలిసింది కాబట్టి, మా ఇంటర్నల్ డిస్కౌంట్ తెలిసింది కాబట్టి, మా ప్రెసిడెంట్ గారు అనేది కరెక్ట్ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం దానికి. రాజసింగ్ గారు వారికి దీంట్లో బాధ్యత లేదు, ఈయన బయట ఉన్నాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాని గురించి మేము కామెంట్ చేయాలంటే ఎట్లా చేస్తాం చెప్పండి? అది మీరే అడగండి. రాజసింగ్ గారు మీరు అడగండి, మీకే ధైర్యం లేదా? మీరు అడగండి. ఆయన ఏమంటాయి? రాజసింగ్ గారు ఎందుకు అడగాలి? ఖచ్చితంగా ఆయన నెల్లి అడిగే రోజు ఖచ్చితంగా ఆయన అడుగుతాం. మీరు బీజేపీలో ఉండి జనసేనకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా అడుగుతారు అనేసి. మరి ఏపీలో పొత్తులు పెట్టుకొని తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు పొత్తులో క్లారిటీ లేదు? పొత్తుల క్లారిటీ దాని అవసరం కొద్దీ నిర్ణయం తీసుకుంటాం. అది అవసరం. మాకు అంతిమ శత్రువు కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కూలదోడానికి శత్రువు మిత్రుడు అవుతారు మాకు ఆచార్యంగా. అందులో తప్పుడు మిత్రుత్వం ఉంది కదా, చేసుకోవాల్సింది ఏముంది? అక్కడ ఆ కమిటీ ఆంధ్ర కమిటీ అండి. ఇది తెలంగాణ భావజాలం వేరు, తెలంగాణ శ్వాస వేరు, తెలంగాణ అది వేరు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక ఆత్మ ఉంటుంది, భారతదేశానికి ఒక ఆత్మ ఉంటుంది, భారతీయత ఉంటుంది, స్పిరిచువాలిటీ, రినౌన్సేషన్, యుగ పురుషులు, త్యాగాలు, కాశ ఇవన్నీ ఉంటాయి. ఆత్మ భారతదేశానికి, భారత జాతిక. అట్లా రాష్ట్రాలు కూడా అంతో ఎంతో కొంత ఆత్మ ఉంటుంది. దాన్ని పనంగా పెట్టడానికి, దాన్ని ఆ తెలంగాణ బీజేపీ ఆత్మని పనంగా పెట్టడానికి మా పార్టీ సిద్ధాంతం లేదు, తెలంగాణ బీజేపీ సిద్ధాంతం లేదు, ఉండదు కూడా. అంటే ప్రధాని మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎంత అనుబంధం ఉందో క్లియర్ గా తెలుస్తున్నప్పుడు ఇక్కడ మీరు పార్టీలోకి రావాలన్నప్పుడు ఇప్పటి నుంచే సంస్థాగతంగా మేము కలిసి పనిచేస్తున్నాము అనేసి ఆయన మీకు అంటే ఒక పవర్ లాగా కనిపించినప్పుడు ఆ పవర్ ఇక్కడ ఎందుకు వాడుకోవట్లేదు? అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదనా? అంటే స్ట్రైట్ క్వశ్చన్, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదనా? అంటే మేము వేరే పార్టీ లీడర్ అభిమానించుద్దాం. మా కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్ నేను అభిమానిస్తా. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కూడా మా మల్లు స్వరాజ్యం గారు మీకు తెలుసుగా, తుపాకు పట్టిన మల్లు స్వరాజ్యం, కొంగు నడుము చుట్టవే చెల్లమ్మ, కొడుబొన్లు చేపట్టవే చెల్లమ్మ, వినరా? కృష్ణూరు ఉరికిచ్చి ప్రజల కోసం పోరాడిన మల్లు స్వరాజ్యం కమ్యూనిస్టు బిడ్డ, మా అమ్మ, మా గడ్డ, మా తెలంగాణ గడ్డ, తుంగతుర్తి పోరాటాల గడ్డ పుట్టిన ఆమె మేము అభిమానిస్తాం కదా. అభిమానిస్తాం కదా. ప్రజల మనిషి లీడర్ని ఒక పార్టీని ఇంకో పార్టీ లీడర్ అభిమానిస్తే తప్పే ఉంది. మోడీ గారు వేరే పార్టీ లీడర్స్ అభిమానిస్తే తప్పే ఉంది అంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ, మా నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి గారు మిగతా లీడర్స్ కంటే కొంచెం మిగతా కాంగ్రెస్ లీడర్స్ కంటే ఆయన బెటర్ అని మేము అభిమానిస్తాం. మిగతా కాంగ్రెస్ లీడర్స్ కంటే ఆయన బెటర్ సర్వీస్ చేస్తుంటే ప్రజల మంచిని భావిస్తాం. ఇవాళ ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు నేను అభిమానించిన,
కానీ నా పార్టీ సిద్ధాంతం పక్కా పెట్టలేదే, నేను టీఆర్ఎస్ కలవలేదే. అభిమానం వేరు, ఇది అభిమానం వేరు. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారిని అన్ని ప్రజలు అభిమానిస్తారు, అన్ని పార్టీలు అభిమానిస్తారు. ఆయన బీఆర్ఎస్ లో అభిమానించారు ఈటల రాజేందర్ గారిని, ఇక్కడ అభిమానిస్తారు. కాబట్టి అభిమానించడం తప్పేం లేదు కదా. ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీని అభిమానించడం తప్పు లేదు. దాన్ని బట్టి మీరు మా బీజేపీల కంటే ఎక్కువ ఆయన అభిమానిస్తారు, గౌరవిస్తారు ఎట్లా చెప్తుంది అది. అతను కూడా ఇప్పుడు మా బీజేపీ పొద్దులేస్తే కలుస్తూ ఉంటాడు మరి మోడీ గారు. తెలిసిన వాళ్ళు తెలంగాణలో కూడా యాక్టివ్ అవుతామని చెప్పినప్పుడు ఆల్రెడీ అక్కడ పొత్తున్నప్పుడు ఇక్కడ పొత్తులో వెళ్ళకుండా ఎందుకు విడివిడిగా ఇదే స్ట్రాటజీ అనేసి అన్న కొత్తకోనము ఒక స్ట్రాటజీ. అదే అక్కడ పార్టీ ఆత్మ, అది ఇక్కడ తెలంగాణ బీజేపీ పార్టీ ఆలోచన వేరు ఉంటుంది. అది కాబట్టి ఒక స్టేట్ కు అంత తేడా ఉంటుంది. అక్కడ మీరు చూడండి తమిళనాడు భావజాలం వేరు. అక్కడ ఏముంది అయ్యంగార్లకు వ్యతిరేకంగా, బ్రాహ్మణిజంకి వ్యతిరేకంగా, తర్వాత అక్కడ ఏముంది తమిళిజం, ద్రావిడిజం, సిత్తాలయ, సత్యనారాయణ, మణిమేకల, ఇలంగు, అడిగల్ వాళ్ళ రచనలు అవన్నీ ఉంటాయి. ఒక సాహిత్యం ఉంటుంది, తమిళ సాహిత్యం ఉంటుంది. మీరు రావణాసురుడు వాళ్ళు ఉంటారు, దానికి ఒక ఆత్మ అంత ఉంటుంది కదా. అక్కడ తీసుకుపోయి ఇక్కడ తెలంగాణ, అక్కడ కేరళ తేడా ఉండదా? తమిళనాడుకు తేడా, మరాఠా అంటే వీర శివాజీ గడ్డ, వీర సంభాజీ గడ్డ, రాణా అలాంటి వాళ్ళు. వీర శివాజీ, వీర సంభాజీ, తర్వాత ఔరంగజేబు వ్యతిరేకంగా పోరాడినాం మేము, బహుమని సుల్తాన్కు వ్యతిరేకంగా పోరాడినాం, మత రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినాం, మతవాదానికి మీరు సినిమా ఎన్టీఆర్ సినిమా ఏముంది, అది ఛత్రపతి సినిమా ఉందా, మతోన్మాదుల శివాజీ అట్లా దాని అక్కడ వేరే ఉంటుంది. అది అక్కడ బీజేపీ ఆ తత్వం వేరే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏ స్టేట్కి ఆ స్టేట్కి అంతో ఎంతో ఆ పార్టీకి మా భారతీయ జనతా పార్టీ కొద్దిగా ఆత్మ ఉంటుంది. దాని ఆత్మ స్వరూపాన్ని, దాని మౌలిక లక్షణాలు పెట్టుకొని మహారాష్ట్రంలో పొత్తులు ఉండని పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు అక్కడ ఇక్కడ నిండుకుండాలి, ఇక్కడ నిండుకుండాలి అందరికి మీకు వీలేదు. రైట్, చూద్దాం ఎక్కడికి వెళ్తుంది అనేసి అని. ఈ పొత్తుల సంగతి రాబోయే రోజుల్లో ఏం తెలుస్తుంది అనేది పర్మనెంట్ కాదు. అది మాకు అంతిమ శత్రువు కాంగ్రెస్ అండి. మీ కాంగ్రెస్ లేకుండా చేస్తాము. కాంగ్రెస్ ముక్త కాంగ్రెస్ భారతదేశము. చూద్దాం ఏ రకంగా అది ఏమది స్వరం రివర్స్ కాబోతుంది అంటే బీజేపీ రాబోతుంది అనేసి అన్నది. మీరు చూడండి, 3వ ప్రపంచ యుద్ధం వచ్చే వరకు ఇంకా బీజేపీ కంటే హార్డ్కోర్ పార్టీ రావాలి. ఇంకా అట్లా గట్టి వస్తాం కానీ బీజేపీ పోవాలంటే అంతకంటే ఎక్కువ పార్టీ రావాలి. ఎటువంటి పార్టీ రావాలి? ఇమ్మీడియట్లీ మేము భారతదేశాన్ని ప్రకటిస్తూ రావాలి. ఈ భారతదేశంలో ఒకటే చట్టం ఉన్న రావాలి, ఒకటే చట్టం, ఒకటే కామన్ సివిల్. ప్రపంచ దేశాల్లో ఎట్లా ఉన్నాయో ప్రపంచ ప్రదేశంలో అటువంటి దేశం రావాలి. ఇమ్మీడియట్ తీసుకోవాలి. ఈ పదాలకు ఈ తర్వాత దేశంలో విదేశీయుల భావజాలు ఫోటోలు కానీ, దేశాన్ని దోసుకున్న వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ పేర్లు ఉన్న రోడ్లు కానీ ఇమ్మీడియట్ తీసేసే పార్టీ రావాలా. అటువంటివి వస్తాయి. ఇంకా అటువంటికి వస్తే రావచ్చు కానీ ఇంకా రాదు. మా బీజేపీ కంటే ఇంకెక్కువ అటువంటివి వస్తాయి. అటువంటి జాతీయవాద పార్టీలు వస్తాయి, అటువంటి సనాతన పార్టీలు వస్తే రావచ్చు. అట్లా మేము ఆహ్వానిస్తాం కానీ ఈ పార్టీ మమ్మల్ని ఏం చేయలేవు. 3వ ప్రపంచ యుద్ధం దాకా ఇంకా కంటిన్యూ ఒకళ్ళు మమ్మల్ని ఓడించాలని అంతకంటే మంచి పార్టీ వస్తే ఓడిస్తాం. అది ఇంకా జాతీయ భావాలు ఉండి సనాతన ధర్మంతో, జాతీయ భావంతో ప్రపంచాన్ని మొత్తం జయించాలి, ఎట్లా స్పిరిచువాలిటీ, రినోవేషన్తో, ప్రేమతత్వంతో జయించే పార్టీ వస్తే అప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. భీష్ముడు చెప్పాను కదా, అర్జున నోట్లు ఓడిపోవాలంటే గిల్ని పెట్టుకుంటే ఓడిపోతాం. మేము కూడా చెప్తాను కదా, మా భారతీయ జనతా పార్టీ ఏంది మీరు చేయరు, మేము ఓడిపోతాం. దాంతో తప్ప వేరేదే ఆశ పెట్టుకోకరే. మిగతా పార్టీలు కూడా మా బీజేపీని, మా జయత్రాన్ని ఆపుతారని గింత కూడా ఆశ పెట్టుకోకరే, ధైర్యం చేయకరే. కాబట్టి ఏంటంటే మీరు సనాతన భారతీయ తత్వంలో, భారతీయ జనతా పార్టీలో, సర్వజన సుఖనిభవంతుల పార్టీలో మీరు రండి, మొత్తం దేశాన్ని బాగు చేద్దామని చెప్పి మిగతా పార్టీలు కూడా విజ్ఞప్తి చెప్తానమ్మా. చూద్దాం, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, ఏందో చూద్దాము. అయిపోయినది. భారతీయ జనతా పార్టీ ఇంజన్ లాంటిది, భారతదేశం ఇంజన్ లాంటిది. ఇంజన్ ఖరాబ్ అయితే మొత్తం ప్రపంచం మొత్తం మునిగిపోతుంది. అలాంటి ప్రతి ఫస్ట్ నుంచి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉందా? లేదు కదా. ఖరాబ్ అయిందా? ముందుకు వెళ్తూనే ఉంది కదా. ఓసారి అది వస్తుంది, ఓసారి ఇది వస్తుంది. ప్రజల నమ్మకం ఉన్నంత వరకు ఈ కాంగ్రెస్ లోడీలు, ఇబ్రాహిం లోడి, బాబరు, అక్బర్, పరిపాలించారు కదా. బహుమని సుల్తాన్లు, అమ్మానూరు, బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు, కుతుబ్షాలు, అసబ్జాలు పరిపాలించారు కదా. మళ్ళీ తాగుండదు. బ్రిటిష్ వారు పరిపాలించారు, మళ్ళీ తాగుండదు. వీళ్ళు విదేశీ భావజాలకు కాంగ్రెస్, కమ్యూనిస్టు. కాబట్టి ఈ రెండు మాత్రం ఉండవు. వాటి నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నుంచి పుట్టిన పిలికలు ఉంటాయి కదా, కునో పార్టీ, ఇవన్నీ కాంగ్రెస్ నుంచినే.
ఈ కుటుంబ పార్టీలు మొత్తం కాంగ్రెస్ నుంచి పుట్టిన మీరు చూడండి అది ఏదో కేసీఆర్ మార్పు కానీ అక్కడ ఎక్కడో కానీ. దగ్గర వస్తూనే ఉంటది, కొత్తవి మార్పు అసలు మార్పు మేము కూడా కోరుకుంటాం కదా, మార్పు ఏ రాదు. చరిత్ర అయిపోయింది, మేము కొత్త చరిత్ర రాయడానికి కోరుకుంటాం. నేటి యువతరం సిద్ధమైపోయింది.